ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండును గాక. ఆయన కృప నిరంతరము కూడా మనతో ఉండును గాక. ఈ ఉదయకాల సమయమున పునరుద్ధాన దినమున దేవుడు మనతో మాట్లాడుచున్న మాట 2 సమూయేలు 7వ అధ్యాయము 13వ వచనము. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనము నేను నిత్యంగా స్థిరపరచెదను. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అతడు దేవుని యొక్క నామము ఘనత కొరకు ఒక మందిరము కట్టించనంట. అంటే దేవుని కొరకు ఒక సంఘాన్ని కట్టించబోతున్నాడు. అంటే దేవుణ్ణి ఆరాధించుటకు ఒక ప్రాంతము, అంటే ఒక స్థలాన్ని, ఒక కోటని నిర్మించబోతున్నారు. ఎవరు కడుచున్నాడు అంటే చూడండి, మరి దావీదు కుమారుడైన సొలొమోను మందిరాన్ని కడుచున్నాడు. దావీదు కుమారుడైన సొలొమోను అప్పుడు ఇంకా సొలొమోను గర్భం నుండి ఇంకా లోకంలోనికి రాలేదు, ఈ భూమిపైకి రాలేదు. రాకముందే దేవుడు సొలొమోను కొరకు ఎంతో బాధ్యత కలిగి ఉన్నాడు. ఆయన మందిరాన్ని కట్టాలి. ఆ సొలొమోను రాజు కట్టిన మందిరంలోని అనేకులు వచ్చి దేవుని ఆరాధించాలి, దేవునికి స్తుతి గానములు బలులు అర్పించాలని దేవుడు ఆశగా కలిగి ఉన్నాడు. చూసారా దేవుని యొక్క ప్రియ సంగమా, ఈ దినమున నువ్వు నేను వాళ్ళ దేవుని మందిరంలో అడుగుపెట్టి ఉన్నామంటే అది మనము పుట్టక మునిపే, ఈ భూమిపైకి రాక మునిపే దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ నిజమే, దేవుని యొక్క సంఘంలోకి అడుగు పెట్టడము, దేవుని ఆరాధించటకు వెళ్ళటము ఎంతో శ్రేష్టమైనది. అది మరి 7 దినములు మరి దేవుడు మనకు అనుగ్రహించి, మరి 7వ దినమున విశ్రాంతి దినము, 6 దినములు మనకి ఎలా అయితే మరి పనులకు అప్పచెప్పి ఉన్నాడు, 7వ దినమున ఆయన మందిరానికి రావాలని ఏ రీతిగా సూచించి ఉన్నాడు. మరి అందుకే ఈ పునరుద్ధాన దినమున అందరూ కూడా మందిరంలోకి అడుగుపెట్టి దేవుని ఆరాధించాలి. ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో వేదనలు, ఎంతో దుఃఖం ఉంటుంది, అయినా కూడా దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నంత వరకే దుఃఖము. ఒకసారి కనుక మనం పరలోక రాజ్యంకి వెళ్ళి ఉన్నామంటే అక్కడ సంతోషమే. సముద్రంలో ఉన్నంత వరకే కదా ఆటుపోటులండి. సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు అంతసేపే కదా అలలు ఎగిసెగిసి పడేది. ఒక్కసారి ఒడ్డున నుంచి ఉంటే ఏ అల కూడా వచ్చి మనల్ని దరిచేరదు. మరి అంతే, ఈ లోకం నుంచి మనం ఎప్పుడైతే పరలోక రాజ్యానికి వెళ్ళిపోయినామో అప్పుడు ఈ బాధలన్నీ కూడా ఉండవు. కానీ అంతవరకు ఈ లోకంలో ఎన్ని బాధలున్నా, ఎంత కష్టం ఉన్నా, ఎంత వేదన, ఎంత దిగులు, ఎంత దుఃఖం ఉన్న దేవుని ఆరాధించాలి. అందుకే పునరుద్ధాన దినము ఎంతో శ్రేష్టమైనది, ఎంతో ప్రియమైనది. మరి గొప్ప వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు సర్వశక్తిమంతుడు సర్వాధికారి రాజా, నీకే వందనములు. దేవానికే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి, నీ నామానికే స్తుతి ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. అవునా పరమ తండ్రి, సొలొమోను రాజు నా పరమ తండ్రి ఒక అద్భుతమైన మందిరాన్ని నీ కొరకు కట్టి అనేక మంది జనులు, నీ ప్రజలు వచ్చి నిన్ను ఆరాధించుటకు అయ్యా నా పరమ తండ్రి నువ్వు చూపించిన ప్రణాళికను బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. అయ్యా వందనములు. ఈ దినమును కూడా, పునరుద్ధాన దినమును కూడా అయ్యా నీ ప్రజలందరూ కూడా నీ మందిరానికి వచ్చి నిన్ను ఆరాధించుటకు, నిన్ను స్తుతించుటకు, నిన్ను కీర్తించుటకు, నిన్ను ఘనపరచుటకు నా పరమ తండ్రి కృపని వాక్యాన్ని దయచేయండి. అయ్యా వందరము. దేవానికే స్తోత్రంలో ఈ వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, దీనుని నేల్పుని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. అదే రీతిగా నా పరమ తండ్రి నీ దాసురాలు కూడా జ్ఞాపకం చేసుకోమని, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, హోలీ స్పిరిట్ మెసేజ్ కూడా దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములోనే ఈ ప్రార్థన అంతయు కూడా అడిగి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.